జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని నాయకులు పేర్కొన్నారు. అలాగే ఈ గెలుపు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టలాంటిదని వారు పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలే ఈ విజయానికి ముఖ్య కారణమైనని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గురుగుల శ్రీనివాసులు మాట్లాడారు. ఈ విజయంతో తమ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని, ప్రజల్లో మా ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధిని వ్యక్తపరిచారని వాళ్ళు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ గెలుపు ఈరోజు కామారెడ్డి పట్టణంలో డీసీసీ కార్యాలయం ముందు సంబరాలు నిర్వహించుకున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు, అదేవిధంగా బస్సు ఫ్రీ, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చాం. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే, పోయిన సంవత్సరం నుంచి కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల మంది కూడా సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. ఆ పథకాలు చేయగానే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారు కూడా కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమాల గురించి చెప్పుకుంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నవీన్ యాదవ్ గెలుపు షబ్బీర్ అలీ గారు కూడా చాలా కృషి చేశారు. షబ్బీర్ అలీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక చారిత్రక దినమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద మొత్తంలో సంబరాల్లో ముంచి తేలాడుతున్నారు. మొన్న జరిగిన కాంగ్రెస్ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో నియోజకవర్గానికి పెద్ద మొత్తం మెజార్టీ అందించిన ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మేము సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే పీజేఆర్ హైదరాబాద్లో చనిపోయిన తర్వాత బహుశా ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళా అంత పెద్ద ఘనత, పెద్ద మెజార్టీ తీసుకొచ్చినందుకు ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ పబ్లిక్ మేము మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ అంటే మళ్ళొక చరిత్రకెక్కింది. ఈ 6 పథకాలు ప్రజల్లో అమలవుతున్నాయని మళ్ళొక్కసారి నిదర్శనంగా చెప్తున్నాం. ఎందుకంటే రానున్న కాలంలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని కూడా పెద్ద మొత్తంలో ఎలక్షన్లో గెలుపొందుతామని మనం గర్వంగా చెప్తున్నాం. దానిలో భాగంగా మా ప్రియతమ నేత కామారెడ్డి ముద్దు బిడ్డ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో ఒక టైగర్ ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మెయిన్ పాత్ర వహించిన మైనార్టీలకు మా షబ్బీర్ అలీ గారికి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నదని మళ్ళొక్కసారి షబ్బీర్ అలీ గారు ఇది తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక మళ్ళా 8 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము గర్వంగా మళ్ళా గుద్ది చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ నిదర్శనం ఏందో ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు. స్థానిక ఎలక్షన్లో కూడా పెద్ద మెజార్టీ ఘనంగా వస్తుందని మేము సంతోషంగా కామారెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నామని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.